ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మిథున రాశ్యాధిపతి బుధుడు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తద్వారా మిథున రాశికి అద్భుత మహారాజ యోగంగా చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మిథున రాశి వారు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా అన్నిటి యందు కూడా విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా బుధుడు అధిపతి కాబట్టి, వ్యాపారానికి అధిపతి బుధుడు కాబట్టి, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందడము, గతంలో చూసుకున్న దానికి వ్యాపారం ఈ నెల చాలా బాగుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగుందని ముందు అడుగు వేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగా ఈ ఏప్రిల్ నెల చెప్పవచ్చు. ఏమైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఒకవేళ పెట్టొచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ నెలలో కనుక పెట్టుబడి పెట్టినట్టయితే పెట్టుబడికి ఖచ్చితంగా రెట్టింపు లాభం వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఆ విషయంలో సందేహమే లేదు. ఎందువల్లంటే ఏకాదశంలో బుధ సంచారం చేయటం, శుక్ర సంచారం చేయటం. శుక్ర బుధులు మిత్రులు. బుధుడు వ్యాపార కారకుడు, శుక్రుడు ఫైనాన్స్ కారకుడు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఫైనాన్స్ అధిక లాభం వచ్చే అవకాశాలు 100%. అందువల్ల ఖచ్చితంగా ఈ నెలలో కనుక ఈ మిథున రాశి వారు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే లాభం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు మిథున రాశి వారు? విద్యార్థుల పరంగా కూడా విద్య చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి జ్ఞాపశక్తితో పరీక్షలు అవన్నీ కూడా రాయటము, మంచి ఉత్తీర్ణతో పాస్ అవటము, అలాగే ఆలోచన శక్తి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ నెలలో. ఎందుకంటే నెక్స్ట్ ఏం చేయాలి, చాలామంది ఏమిటంటే విద్యార్థులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, అట్లాంటి విషయాలు కన్ఫ్యూజన్స్లో చాలామంది ఉన్నారు. అటువంటి విషయాలకి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి, మంచి సజెషన్స్ తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి అడుగు పెట్టడానికి ఈ మిథున రాశి వారికి మంచి అవకాశం ఖచ్చితంగా ఉంది. వ్యాపారంగా బాగుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ నెలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ఖచ్చితంగా మంచి ఉద్యోగం రావటము, ఉన్న ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, లేకపోతే విదేశాలకు బదిలీ అవ్వడం, ఇట్లాంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఎలా ఉందంట? ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం 100% ఉంది. గతంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు బయటపడి కొంచెం బాగుంది అని ఊపిరి పీల్చుకుంటా ఈ నెలలో ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నం విషయంలో చూసుకున్నట్లయితే వివాహం చేసే స్త్రీ పురుషులకి మంచి కాలంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే రాశులు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి, మిథున రాశికి. అందువల్ల గ్రహానుకూలత ఉండడం వల్ల మంచి సంబంధం రావడము, ఆ సంబంధం ఎలా ఉంటుంది అని టెన్షన్ ముందు ఏ విషయమైనా చూసుకుంటే వివాహ విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అబ్బాయి మంచివాడా కాదా, అమ్మాయి మంచిదా కాదా, ఇట్లాంటి సందేహాలు, అట్లాగే వాళ్ళ జాతకం కలుస్తుందా కదా, వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి, ఇట్లాంటి ఆలోచనలు అవి సహజంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి. మంచి సంబంధాలు రావడం, మంచిగా సెటిల్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, దంపతులకు ఎలా ఉండబోతుంది? పెళ్ళైన దంపతులకి అన్యోన్యత బాగుంటుంది. చక్కటి సత్సంతాన యోగం అనేది ఉంది. మంచి సంతానం పొందే అవకాశం ఈ రాశి వారికి, సంతతి కూడా అనుకూలత వచ్చే అవకాశం ఉంది. మంచి వార్తలు, శుభవార్తలు విని ఈ నెలలో వాళ్ళు చాలా యోగదాయకంగా ఉంటుంది. సంతానం పొందాలని అనుకునే వాళ్ళందరికీ కూడా శుభవార్త వినే యోగం ఈ నెలలో 100% ఉంది. గ్రహానుకూలత, గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఈ రాశికి. ఇది గోచారవశాత్తు మనం చెప్పేది అంతా కూడా. జాతకవశాత్తు వేరేగా ఉంటుంది, గోచారవశాత్తు వేరేగా ఉంటుంది. అందువల్ల గోచారం అనేది ఏమిటంటే ప్రజెంట్ స్టిల్ జరిగే పరిస్థితి ఎలా ఉంది అనేది గోచారం. అదే జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. గురుగారు చెప్పారు, మరి ఇంకా అవ్వలేదు అనుకున్నది ఎవరైనా అనుకుంటారు కూడా ఆస్కారం లేదు. ఎందువల్లంటే జాతకంలో అనేక సమస్యలు. ఎందుకంటే 12 రాశుల్లో కూడా గ్రహ సంచారత అనుకూలత ఉందా, ప్రతికూలత ఉందా అనే విషయాన్ని కూడా మనం చూపించుకోవడాన్ని బట్టే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటే దానికి చక్కటి రెమెడీ చెప్తాను. నేను చెప్పింది పాటించినట్లయితే సంతానపరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సంతాన యోగం కలిగే యోగం 100% అనేది ఉంటుంది. మరి గురుగారు, మిథున రాశి వారు ఏ భగవంతుని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? విష్ణు భగవాన్ అర్చన చేయటము, విష్ణు సహస్రనామ పూజ చేసుకోవటము, అట్లాగే లక్ష్మీనారాయణ
ఆరాధన చేయటం అనేది చాలా విశేషం అన్నమాట అండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము, విష్ణుమూర్తి ఆరాధన చేయటము, ఇట్లాంటివి చేయటం ద్వారా చాలా అనుకూలతలు అనేవి ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్ పెరగడము, వీళ్ళు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు, స్టాక్స్లో పెట్టిన వాళ్ళు చాలా బాగుంది స్టాక్ మార్కెట్ ఈ నెల చాలా అనుకూలంగా ఉంది మాకు అని చెప్తారు. ఏదంటే వ్యాపారాలు అవన్నీ కూడా ఇప్పుడే కొంచెం బాగుంటాయి చెప్పాలనుకుంటే గతంలో పోల్చుకున్నట్టయితే. అందువల్ల ఈ రాశికి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం పుంజుకుంటుంది ఈ నెలలో. ఈ రాశి వారికి చక్కగా అనుకున్నటువంటి క్రయ విక్రయాలు జరిగి 100% అనుకున్నటువంటి సైట్లు అమ్మటము, దాని ద్వారా లాభాలు ఆర్జించడం అనేది ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. మిథున రాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? వీరు పచ్చ పట్టకం పెట్టుకోవడం చాలా విశేషం. ఎమరాల్డ్ గ్రీన్ లేదా ఆ పట్టు పెట్టుకున్నట్టయితే 100% వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి పచ్చ పథకం ఇష్టం కాబట్టి ఆ పథకాన్ని పెట్టుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.